ఓ సేవకుని మరణం గురించి ఈ సాంకేతిక పరిజ్ఞానం భిన్నంగా చూపిస్తుంది. హత్యని, యాక్సిడెంట్ అని రకరకాలుగా వింటున్నాం, చూస్తున్నాం. ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కావడం లేదు. సాంకేతిక రంగంలో పురోగతి సాధించామంటుంది మానవాళి. కానీ వేల సంవత్సరాల క్రితమే ఈ పరిజ్ఞానం గురించి బైబిల్లో స్పష్టంగా ఉంది. ప్రయాణ సాధనాలు, జీపీఎస్లు లేనప్పుడే తన భక్తులను అగ్నిరథాల ద్వారా పరమునకు తీసుకెళ్లిన ఘనత దేవునిది. ఉత్తరాలు, ఫోన్లు లేనప్పుడే పరము నుండి సూటిగా తన భక్తులతో మాట్లాడాడు దేవుడు. ఇప్పుడు లైటర్లు కనిపెట్టి గొప్పగా ఫీల్ అవుతున్నాం. కానీ నిప్పు, కిరసనాయిలు, పెట్రోలు లేకుండా ఒట్టి కర్రతో బలి అర్పణ దహించాడు. నీరు రప్పించాడు, ఆహారం ఇచ్చాడు. స్కానర్ లేకుండా తలుపులు తెరుచుకోవడం, ఏ ఆధారం లేకుండా గాలిలో నిలబడ్డము, పొద అగ్ని వలన మడుచున్నా కాలిపోని స్థితి మెజిషియన్లు మాయలేనప్పుడే స్పష్టంగా జరిగించాడు. ఇవన్నీ మానవుని కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరము కావు. చనిపోయిన సేవకుడు సామాన్యుడు కాదు. దేవుని పని విస్తారంగా జరిగించాడు, ప్రయాసపడ్డాడు. మరణం మన చేతుల్లో లేదు. ప్రశ్నించడం, న్యాయం కోసం పోరాడటం తప్పు కాదు. కానీ ఈ పరిజ్ఞానాన్ని ఆధారం చేసుకోక ఖచ్చితమైన జవాబిచ్చే దేవుని వైపు చూద్దాం, ప్రార్థిద్దాం, న్యాయాధిపతి అయిన దేవునికి అప్పగిద్దాం, తిరుగులేని ఆయన తీర్పుకై ఎదురు చూద్దాం. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయిన